ఓకే, ఉదయకాల సమయంలో మా కాన్ఫరెన్స్ కొరకే చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామములు ప్రార్థన చేసుకుందాం. కడప జిల్లా బద్వేలు నుంచి బాబు వాళ్ళు, శ్రీరామ్ బాబు అన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమానుకూలమైన ఆయన, జీవగలిగిన తండ్రి, సర్వాధికారి, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్ప దేవుడు నాయన. రాత్రి అంత మంచి నిద్ర విశ్రాంతినిచ్చావు తండ్రి. ఏకూజాములు లేచి ఈ కాన్ఫరెన్స్ ద్వారా నిన్ను గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభు. నీకు స్తోత్రం. నడిపిస్తున్న నీ దాసుడు మా ప్రియులు బర్నబాసనను, శ్రీకాంతను నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ దాసులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభు. నీ బిడ్డలకు రావాల్సిన దీవెన ప్రతిఫలాలు దయచేయండి. వారున్న స్థలాల్లో నీ బిడ్డలను కనికరించి దేవ, వారి అవసరతలకు, సంఘం అభివృద్ధి సమస్తాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డల తండ్రి, జూన్ ద్వారా అనేకులకు మా తండ్రి నీ వాక్యాన్ని వినగలిగించే భాగ్యం మీరు అనుగ్రహించారు ప్రభు. నీకు స్తోత్రం. ఏదైనా వాక్యం చెప్పే నీ దాసుని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించు నాయన. ఇందులో పార్టిసిపేట్ అవుతున్న మా ప్రియులందరినీ కనికరించి దేవా, ఉదయకాల సమయంలో తండ్రి కాన్ఫరెన్స్ ద్వారా ఈ వాక్యం వినాలని నాయన ఎంతో వేగరంగా లేచి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మా ప్రియులందరినీ కనికరించి దేవానికి స్తోత్రం. ఎందరో నాయన గత నవంబర్ మాసంలో తండ్రి ప్రచండమైన వర్షం కురిసి ఎందరో ఆశువులు బాపారు ప్రభు. కనికరించి దేవా, వారిని, వారి కుటుంబాలను, పిల్లలను దీవించు నాయన. నీ నమ్మకమైనటువంటి ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నా. అలనాడు నోవా కాలంలో జరిగిన వర్షం నాయన, ఈ దినం కూడా నాయన ఈ యుగంలో ఈ రీతిగా ప్రచండమైన వర్షం కురిసింది ప్రభు. ఎక్కడ చూసినా నీరే నాయన. ఎందరో తండ్రి ఇల్లులు, భూములు, సమస్తాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. దేవా కనికరించు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తుండగా ప్రభు కనికరించి ఎలాంటి అభ్యంతరం, ఆటంకం లేకుండా చక్కగా నాయన ప్రతి వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బోధించే వారిని, పాటలు పాడేవారిని, ప్రార్థించే వారిని, నడిపించే వారిని, నాయన ఇందులో పార్టిసిపేట్ అవుతున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఈ దినమంతట్లో నీ కృపాక్షేమములు మా ఇంట్లో వచ్చినట్టుగా మీరు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట విందాం. అనంతపురం జిల్లా తాడుమరి నుంచి దేవుని సేవలు చంద్రన్న పాట పాడుతారు. చంద్రన్న అన్మ్యూట్ అవ్వండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఒక పాట పాడుతున్నా. యేసుని వేడుమో, మోసము వేడుమో, వేదము చూడుమో, వాదము వేడుమో. యేసుని వేడుమో, మోసము వేడుమో, వేదము చూడుమో, వాదము వేడుమో. వేదనా స్థలము వేచియున్నది, వేదనా స్థలము వేచియున్నది, వేగమే చేరుమో
యేసుని చెంతకు యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము నీ దేవుడు ఎవ్వరు నిజ రక్షకుడెవ్వరు నీ దేవుడు ఎవ్వరు నిజ రక్షకుడెవ్వరు పరిశీలించుము ప్రభు జీవితము పరిశీలించుము ప్రభు జీవితము పాపము లేని పరమ పవిత్రుడు పాపము లేని పరమ పవిత్రుడు యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము నీతి బుడగాయగా నీదు జీవితము నీటి బుడగాయగా నీదు జీవితము నిలిచే చూడుము నిన్నటి వాడవే నిలిచోయి చూడుము నిన్నటి వాడవే నేడో రేపో వాడిపోదువు నేడో రేపో వాడిపోదువు యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము యేసుని వేడుము మోసము వీడుము సిలువలో శ్రీమంతుడు విలువకు తన ప్రాణము సిలువలో శ్రీమంతుడు విలువకు తన ప్రాణము దానము చేసెను దయగల దేవుడు దానము చేసెను దయగల దేవుడు మరణము నుండి మరలా లేచెను మరణము నుండి మరలా లేచెను యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము యేసుని వేడుము మోసము వీడుము పాపములో నడువకు పాతాళము చేరకు పాపములో నడువకు పాతాళము చేరకు పాపుల కొరకై ప్రాణమర్పించిన పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు
ప్రభువును వేడుము పరమున చేరుము ప్రభువును వేడుము పరమున చేరుము యేసుని వేడుము మోసము వేడుము వేదము చూడుము వాదము వీడుము యేసుని వేడుము మోసము వీడుము వేదము చూడుము వాదము వీడుము. ఓకే, పాట పాడిన దేవుని సేవకులు చంద్రన్న గారికి వందనాలు. వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. ప్రకాశం జిల్లా దొనకొండ నుండి పెద్దలు బాలయ్య సంఘం క్లుప్త ప్రార్థన చేస్తారు. మనం అన్మ్యూట్ అవ్వండి. ఓకే, అన్నా వందనాలన్నా. వందనాలు చేయండి. ఓకే, ఉదయకాలంన అందరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కించలేని వందనములు స్తోత్రములు ప్రభా. ఉదయకాలం మెలుగు అనుగ్రహించి నీ గడప యుద్ధ కనిపెట్టుకునే భాగ్యములు దయచేశారు దేవా, మీకు స్తోత్రములు. అలాగే మా ప్రియులు తండ్రి నాయన వర్ణవాసన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, సామ్యుల్ జానల గారు, ఇంకా తోటి సహోదరులు ఎంతో మంది ప్రయాసతో ఈ పరిచర్య జరిగిస్తుంటుండగా అందులో మాకు సహవాసం అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి నాయన ప్రకటించిన విధముగా ఉదయకాల సమయంలో మీ పక్షంగా నిలిచే దాసులను బలపరచండి, ఆత్మతో అభిషేకించండి. అనేకులకు ప్రయోజనకరంగా తండ్రి నాయన ఈ వాక్యం ఉన్నట్టుకు కృప చూపమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు తండ్రి నాయన ఏ వర్తమానం అయితే మాకు అవసరమో సహాయకరమో అట్టి మాటలతో నింపి బలపరిచి సహాయం దయచేయమని నీ దాసులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన అలాగే కీర్తన మీ పక్షంగా పాడిన వారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నిద్రమత్తులను తొలగించండి, అందరూ వినుటకు బుద్ధి పుట్టించండి, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళ కృప చూపమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. వెస్ట్ బెంగాల్ భూటాన్ బార్డర్ జయగాం నుండి దేవుని సేవకులు బ్రదర్ తాదేవ్ డూండు మన మధ్యలో ఉన్నారు. హిందీలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. వైజాగ్ నుంచి బ్రదర్ మహిమ కుమార్ తెలుగులో కనువాడు. ब्रदर प्लीज सुने कीजिए जी। प्रभु का नाम में आप सबको हमारा जय मसीह है। ప్రభు యొక్క నామములో మీ అందరికీ నా వందనములు. हम परमेश्वर का धन्यवाद करते हैं, हमें प्रभु ने एक बार फिर से एक मौका दिया आप सबके साथ में इस सुबह को बिताने के लिए प्रभु का वचन के साथ। దేవుని వాక్యముతో కూడా ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి సమయం గడుపుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. और प्रभु को धन्यवाद करता हूँ, ये मुझे अभी लगातार ऐसे प्रभु ने ऐसे मौका दे रहा है आप लोगों के साथ में होने के लिए, प्रभु का वचन ऐसे बोलने के लिए। इतना बड़ा प्रभु का आशीष है। ये भाई लोगों के लिए, ये रेस्पॉन्सिबल भाई लोगों को भी मैं धन्यवाद करता हूँ जिन्होंने मुझको ऐसे फिर से ऐसा एक मौका दिया आप लोगों के बीच में आने के लिए। మీ అందరి మధ్యకి వచ్చి మరలా వాక్యం పంచుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బాధ్యత గల సహోదరులకు కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. और ब्रदर महिमा कुमार को भी धन्यवाद करते हैं, उनको इतना मेहनत करते हुए ये हिंदी में उनको ट्रांसलेट करने के लिए। हाँ, तो आज हम ऐसे फिर से वचन में ऐसे जाते हुए हम आएंगे लूका का सुसमाचार
लूक्स गॉस्पेल चैप्टर 22 उसमें 9 से लेकर 13-14 तक है, हम पढ़ेंगे, बट स्पेशली हम लोग पढ़ेंगे 12 वर्स 12. వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 22వ అధ్యాయము 9 నుంచి 13 వాక్యాలు మనం చూసుకున్నాం. అందులో ప్రత్యేకంగా 12 వాక్యాన్ని మనం గమనిద్దాం. तो उसमें वर्स 12 हम पढ़ेंगे एक बार, ब्रदर प्लीज. 12వ వాక్యం లూకాసు వార్త 22వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుందాం. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పాను. प्रभु को इस वचन में हम आशीष मांगते हैं. చదవబడిన వాక్యం ద్వారా దేవుని మనం దీవించలాగా మనం అడుగుతాం. हाँ, हम यहाँ पे हमारा प्रभु यीशु मसीह को फसह का पर्व, आखिरी उनका फसह का पर्व तैयारी करते हुए हम देखते हैं. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆఖరి పస్కా పండుగ యొక్క ఆచరణ చేయుటకు ఆయన సిద్ధపాటు ఎలా ఉందో మనం చూస్తున్నాం. और उनका चेला उन्हें पूछ रहे हैं कि प्रभु हम आपके लिए फसह कहाँ तैयार करें. ఆయన శిష్యులు ఎక్కడ మేము పస్కా పండుగకు సిద్ధపాటు చేయాలి అని ప్రభువుని అడుగుచున్నారు. और प्रभु उनको एक जगह बताते हैं, और वो जगह के बारे में हम यहाँ पे पढ़ते हैं कि 12 पद में वर्स 12 में वो तुम्हें एक सजी सजाई बड़ी अटारी दिखा देगा, वही तैयारी करना. అయితే ఆ స్థలమును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకు వివరిస్తూ మనం 12 వాక్యంలో చూస్తున్నాం. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచడని వారితో చెప్పాను. आज ये वचन हम पढ़ने से हम आज वो प्रभु का उपस्थिति में ये चेला लोग जो फसा खाने के लिए बैठा, ये असल में हम ऐसे देखते हैं हमारा कलीसिया का छोटा सा एक छाया है. वो छाया मीन्स वो एक चिन्ह है. वो ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పస్కా పండుగ ఆచరించుటకు కూడి వచ్చినప్పుడు మన సంఘముగా కూడుకొనుటకు ఒక ఛాయగా ఒక చిహ్నంగా అది ఉన్నది. इसीलिए हम जब वो झुंड को देखते हैं वहां पे एक बड़ी सजी सजाई बड़ी अटारी, ये रूम के बारे में हम लोग जब पढ़ने से वो रूम हम असेंबली, हम चर्च कैसे है और वो रूम कैसे था, वैसे आज हमारा चर्च भी होना कितना जरूरी है, ये हम पढ़ते हैं असल में. అదే సామాగ్రి గల యొక్క గొప్ప మేడ గది అని అక్కడ ఎలాగైతే చెప్పబడుతుందో మన సంఘము లేదా మన చర్చ మనం కూడుకున్న ప్రాంతము ఎలాగ ఉండాలని దాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. और अगर आज हमारा मंडली, हमारा चर्च आगे बढ़ना चाहता है, प्रभु को और भी नजदीक रहने के लिए चाहता है, तो ये जैसे यहाँ पे लिखा है सजी सजाई और बड़ी ये अटारी होना पड़ेगा. అయితే మన సంఘము ఇంకా ప్రభువులో ఎదగాలి అంటే, ప్రభుతో మరింత సాన్నిహిత్యంగా అవ్వాలి అంటే అది సామాగ్రి గలదిగా ఉండాలి, ఒక గొప్ప మేడ గదిగా ఉండాలి అని 2 మాటలు మనం చూసుకుంటున్నాం. आज हमारा चर्च हम ऐसे देखने, हमारा लोकल असेंबली, हम तो ऐसे क्या बोलेगा, प्रभु का सुसमाचार का गवाही देने में हम लोग अगर फेल है तो ये इसीलिए है क्योंकि हम ये गुण नहीं देखता है अपना चर्च में. ये बात हम अपना चर्च में नहीं देखता है इसीलिए. అయితే స్థానిక సంఘములో సువార్త ప్రకటించే విషయంలో గానీ ఒకవేళ మనం విఫలం అవుతున్నాం అంటే మన సంఘంలోని ఈ గుణ లక్షణాలు కనిపించట్లేదని మనం చెప్పవచ్చు. और इसीलिए हम जब इसे देखते हैं यहाँ पे, ये कुछ एक बात है जो आज हमारे बीच में होना जरूरी है. और इसीलिए ये बात को हम इस समय में देखेंगे कि प्रभु यीशु मसीह ने उनके लिए एक रूम जो तैयार किया, ये चेला लोगों के लिए एक रूम जो तैयार किया, वो कैसे एक रूम था. అయితే మన మధ్య మన సంఘముగా కూడుకుంటున్నప్పుడు ఉండవలసిన గుణ లక్షణాలు ఏంటి అని వాటి గురించి ఒక వివరణ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన ఒక మేడ గది గురించి మనం చూస్తున్నాం. और ये रूम के बारे में हम पढ़ते हैं 2-3 बात. इसमें सबसे पहले है ये रूम बहुत बड़ा था. అయితే ఈ గది గురించి అనేక వివరాలు మనం చూసుకుంటున్నాం, కానీ ఒక ప్రాముఖ్యమైనది ఇది ఒక గొప్ప మేడ గది అని మనం చూస్తున్నాం. हाँ, ये बड़ा था मीन्स आज हमारा चर्च के बारे में भी हम थोड़ा सा सोचना पड़ेगा, क्या हमारा चर्च वैसे बड़ा है क्या. ఇది గొప్పది విశాలమైనది అనే మేడ గది మనం చూస్తున్నప్పుడు ఈ రోజు మన సంఘం గురించి మనం ఆలోచించాలి, అది కూడా అలాగా గొప్పగా ఉన్నదా.
ये बात बोलने से हम लोग में से कई डिसअपॉइंटेड होंगे हम लोग, क्योंकि हम कि बहुत लोग ऐसे होगा जहाँ पे चर्च छोटा छोटा होकर के जमा होता है। ఈ మాట చెప్పినప్పుడు చాలా సార్లు మనం చాలా మందికి నిరాశగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం కూడుకున్న ప్రాంతాలు కొన్నిసార్లు చాలా చిన్న ప్రాంతంలో తక్కువ మందిగా మనం కూడుకుంటూ ఉంటాం. हाँ हाँ, हम तो दूसरा लोगों को क्यों बोलना, हमारे यहाँ पे ब्रदर बरनबास को मालूम होगा, हम तो छोटा सा, हम तो असेंबली है। ఇతరుల గురించి కాదు, బర్నబాస్ అన్నకు కూడా తెలుసు. మేము ఉంటున్న ప్రాంతంలో కూడా మేము చాలా చిన్న అసెంబ్లీగా కూడుకుంటున్నాం. हाँ, छोटा छोटा देखिए, तो लेकिन यहाँ पे ये कैसे बात है, हम पढ़ते हैं कि वो रूम जो था प्रभु यीशु मसीह ने फसा के लिए तैयार करने के लिए बोला, वो बड़ा था, बड़ा। కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ ఆచరించుటకు సిద్ధపరచున్న ఆ మేడ గది గొప్పది అనే మాట మనం చదువుతున్నాం. तो क्या आज हमारा लोकल असेंबली ऐसे बड़ा होना जरूरी नहीं है? అయితే మన స్థానిక సంఘం ఈ రోజు మనం కూడుకుంటున్న ప్రాంతం ఇలాగా గొప్పగా ఉండటం అవసరం లేదా? तो हम जब एक प्रभु का वचन में एक दो बात हम पढ़ने से हमें समझ में आएगा कि ये कैसे, किस प्रकार का बड़ा है, ये किस प्रकार का बड़ा है, कैसे बड़ा है। గొప్పది లేదా పెద్దది అని చెప్పినప్పుడు ఏ విధముగా గొప్పది అనే మాట దేవుని వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. हाँ, मत्ती का सुसमाचार 18 अध्याय का 20 में हम फेमस एक वचन है, पढ़ते हैं, आइए। మత్తయి సువార్తలో చూడండి 18వ అధ్యాయం 20 వాక్యములో ఎంత ప్రఖ్యాతిగాంచిన ఒక మాట మనం చదువుతున్నాం. प्लीज उसको पढ़ें। Verse 21. हाँ, 18 verse 20। మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. हाँ, पढ़ते हैं यहाँ पे, जहां 2 या 3 मेरे नाम पर इकट्ठा होते हैं, 2 या 3। ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుందురో అని ప్రభు చెప్తున్నాడు. हाँ, 2 या 3, जब हम यहाँ पे एक चर्च के बारे में देखते हैं, हमारा प्रभु यीशु मसीह ने पहले से उनको मालूम था कोई चर्च सिर्फ 2 या 3 भी हो सकते हैं। हमारा प्रभु यीशु मसीह सब जानते हैं, तो उसी के अनुसार उन्होंने बोला। అయితే సంఘం ప్రారంభమైనప్పుడు కొన్నిసార్లు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండవచ్చు అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు కనుక ఆ సంఖ్యతోనే ఆయన చెప్పుచున్నాడు. तो ये बड़ा कैसे हुआ? అయితే ఇది గొప్ప గదిగా ఎలాగున్నది? हाँ, तो क्योंकि 2 या 3 तो बड़ा तो नहीं है, वो तो सबसे छोटा है। सबसे छोटा के बारे में प्रभु ने बात किया है। ఇద్దరు ముగ్గురు అంటే అది గొప్పది కాదు కదా, చాలా తక్కువగా అల్పులుగా ఉన్న వారి గురించి కదా ప్రభు మాట్లాడారు. हाँ, और हम पढ़ते हैं हमारा प्रभु ने अपना चेलों के लिए जो रूम तैयार करने के लिए बोला, वो तो बड़ा था। అయితే శిష్యుల్ని ఏ గది అయితే సిద్ధపరచమని ప్రభు చెప్పారు అది గొప్పది అని మనం చదువుతున్నాం. ऐसे नहीं, तेलुगु में ऐसे है ना ब्रदर, बड़ा है ना? గొప్ప మేడ గది అని మనం చూస్తున్నాం. हाँ, वो बड़ा है, అది గొప్పది అని మనం చూస్తున్నాం. लेकिन प्रभु ने अपना चर्च के बारे में जब फर्स्ट बात किया था, उस समय में बोला 2 या 3। కానీ ప్రభు సంఘము గురించి మొట్టమొదట మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు అనే మాట ప్రభు వాడుతున్నారు. तो ये कैसे मिलेगा ये दोनों वचन? అయితే ఈ రెండు వాక్యాలు మనం కలిపి ఎలాగా అర్థం చేసుకోగలము? हाँ, कभी बोलेगा 2 या 3, कभी बोलेगा नहीं बड़ा होना चाहिए, कैसे होना चाहिए असल में? అయితే కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటే చాలు, కొన్నిసార్లు ఇక్కడేమో గొప్ప మేడగది వలె ఉండాలి అంటే ఈ విషయాలు మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? जब हम लोग वचन को हम लोग पढ़ने से हम इसका हार्मनी को हम लोग जब देखेंगे वो कैसे मिलता है, तब हमें समझ में आएगा कि ये बड़ा हमारा डिमेंशन में नहीं है, ये बड़ा लेंथ एंड विड्थ में, ऐसे ये असेंबली हॉल का बारे में नहीं है। ఈ వాక్యంని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ గొప్పది అని చెప్పబడుతున్నప్పుడు దాని వైశాల్యత గురించి, అది ఎంత ఎత్తు ఉంది, ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉంది అని దాని గురించి ప్రభు మాట్లాడట్లేదు. ये बड़ा है, असल में हम देखते हैं एक्चुअली ये डायमेंशन में नहीं है, लेकिन ये ऐसा बड़ा है कि ये चर्च में या तो हमारा ये असेंबली में कोई भी आ सकता है। అయితే ఇది వైశాల్యతలోని చాలా విశాలమైనది, గొప్పది అని కాదు, కానీ మన సంఘమునకు ఎవరైనా సరే రావచ్చు అనే ఉద్దేశంతో ఈ మాట చెప్పబడుతుంది. हाँ, कोई भी मीन्स देखिए उसमें कोई डिफरेंस नहीं होना है, दैट इज द थिंग। ఎవరైనా రావచ్చు అంటే ఎటువంటి విభేదాలు లేకుండా, వ్యత్యాసములు లేకుండా దాని అర్థం. हाँ, डिफरेंस अभी देखिए हमारा कोई चर्च होगा, इसमें हम लोग यहाँ पे एक तेलुगु असेंबली है, यहाँ पे बंगाली असेंबली है, ऐसे नहीं है चर्च।
అయితే సంఘము అని ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడుకునే సంఘం ఇది, లేదా బెంగాలీ వాళ్ళు కూడుకునే సంఘం ఇది, ఇలాగ సంఘంలోని విభేదాలు కనిపించట్లేదు. हाँ, चर्च वो बड़ा होना, इतना बड़ा होना जरूरी है कि वो चर्च में कोई भी आ सकता है। ఆ సంఘము గొప్పదిగా ఉండాలి అంటే, ఎంత గొప్పగా ఉండాలంటే సంఘంలో ఎవరైనా కూడుకోవచ్చు. जिस दिन हमारा चर्च किसी के लिए भी कोई डिफरेंस को देखते हुए बंद हुआ, उस दिन हमारा चर्च मिशन से फेल है। అయితే ఏ సంఘం అయితే ఈ విభేదాలు చూసి ఆగిపోతుందో ఆ సంఘము మనం దేని కొరకైతే సిద్ధపరచబడి ఉన్నాం అందులో వైఫల్యమైనట్టు మనం చెప్పొచ్చు. हम पुराना नियम में हम लोग देखते हैं, पुराना नियम में जब ये इस्राएली लोगों का वो मंदिर के बारे में हम लोग पढ़ते हैं, वो मंदिर में हम लोग देखते हैं अंदर आने, वो सबसे अंदर महापवित्र स्थान में आने के लिए सिर्फ महायाजक होगा। అయితే ఇజ్రాయెల్ ప్రజలు పాత నిబంధనలో వారికి ఉన్న మందిరం గానీ మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. हाँ, और जो पवित्र स्थान है उसमें सिर्फ याजक लोग होगा। అపవిత్ర స్థలంలోని కేవలం యాజకులు మాత్రమే రావచ్చు. और जो प्रांगण है, आंगन है, उसमें दूसरा यहूदी लोग होगा। అయితే బయట ఉన్న ప్రాంతంలోని ఇతర యూదులు రావచ్చు అని మనం చూస్తున్నాం. और अन्य जाति लोग के लिए दूसरा एक दीवार होते हुए दूसरा एक भाग है उसके लिए। అయితే అన్య జనులు ఎక్కడి వరకు రాగలరని వారికి వేరే భాగం ఉన్నది. हाँ, लेकिन हम लोग वो पुराना नियम में नहीं रहते हैं। కానీ మనం పాత నిబంధనలో ఉండట్లేదు కదా. हमारा ये चर्च पुराना नियम का वो मंदिर नहीं है। మన సంఘము పాత నిబంధనలో ఉన్న మందిరం కాదు. हमारा चर्च अभी वो बड़ा अटारी, बड़ा वाला वो रूम है, మన సంఘము గొప్ప మేడగది వలె ఉన్నది, जिसमें कोई भी आ सकता है। ఇందులో ఎవరైనా సరే రావచ్చు. हम एक वचन पढ़ेंगे, आइए, गलातियों के पत्री। చూడండి మరో వాక్యం మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక गलातियों के पत्री उसका 3 अध्याय का 28 का 28-29। గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28-29 వాక్యాలు మనం చూస్తున్నాం. पढ़िए। ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే నా పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. हाँ, हम यहाँ पे पढ़ते हैं, ये गलातियों का जो पत्री है, हम याद करेंगे इसका बैकग्राउंड को, कि ये गलातियों का पत्री में हम यहाँ का विश्वासी लोग को देखते हैं, वो पुराने नियम का व्यवस्था को मानने के लिए वो लोग जा रहे थे। అయితే గలతీయులకు రాసిన పత్రిక కానీ దీని నేపథ్యం మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనుసరించి వెళ్ళడానికి ప్రయత్నించేవారు. हाँ, इसीलिए ये गलातियों का चिट्ठी लिखा गया है कि वो लोगों को ये बताने के लिए कि व्यवस्था से कोई लाभ नहीं है अभी। అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలోని ధర్మశాస్త్రం వల్ల ఎటువంటి లాభం లేదనే విషయాన్ని అర్థమయ్యేలా వారికి చెప్పుటకు గలతీయులకు రాసిన పత్రిక రాయబడినది. और अभी हम प्रभु यीशु मसीह में होने के वजह से हम यहाँ पे पढ़ते हैं, अब कोई यहूदी नहीं है, कोई यूनानी नहीं है, कोई दास नहीं है, कोई स्वतंत्र नहीं है, कोई नर नहीं है, कोई नारी नहीं है। అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు ఉన్నాం కనుక యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు అని మనం చూస్తున్నాం. अभी हम देखते हैं यहाँ पे 29 में हम पढ़ते हैं कि अगर हम मसीह के हैं तो अब्राहम के वंश और प्रतिज्ञा के अनुसार वारिस भी हैं। 29వ వాక్యంలో చూస్తున్నాం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. हाँ, फिजिकली हम बात करने से अब्राहम से हमारा कोई संबंध है क्या? భౌతికంగా శారీరకంగా మనం మాట్లాడినట్లయితే అబ్రహామునకు మనకి ఎటువంటి సంబంధం ఉందా? कुछ नहीं है, कुछ नहीं। हम अब्राहम का कुछ नहीं लगता है। ఎటువంటి సంబంధం లేదు, అబ్రహామునకు మనం ఏమీ కాము. और देखिए, शरीर के अनुसार जो लोग अब्राहम का कुछ लगता है, वो लोग ऐसे बोल सकता है, नहीं यहूदी कुछ नहीं है, यूनानी कुछ नहीं है, कोई दास नहीं है, कोई स्वतंत्र नहीं है, कोई नर नहीं है, कोई नारी नहीं है, ऐसे बोल पाएगा कोई जो शरीर से अब्राहम का बेटा लोग है? అబ్రహాము కుమారు లేదా అబ్రహాము ఎవరికైతే పితరులో ఎవరైతే అబ్రహాంని తన తండ్రిగా పిలుచుకోగలరో వారు ఎవరిని మాటలు చెప్పగలరా? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని, దాసుడని, పురుషుడని, స్త్రీ అని లేరని మాటలు వారు చెప్పగలరా? वो लोग ऐसे नहीं बोल पाएगा, क्योंकि वो लोग अब्राहम का संतान है और वो लोग व्यवस्था का अनुसार वो लोग चलता है। వారు చెప్పలేరు, ఎందుకంటే వారు అబ్రహాం యొక్క సంతానము, ధర్మశాస్త్రం అనుసరించే వారుగా వారు ఉన్నారు. लेकिन अगर कोई
कोई मतलब कोई भी, चाहे वो इसराइली होने दो, चाहे वो अन्य जाति होने दो, अगर कोई भी मसीह में है तो ये सब डिफरेंस चला गया। కానీ ఎవరైతే అది ఇశ్రాయేలీయుడైనా అవ్వచ్చుండో అన్యజనుడైనా అయి ఉండొచ్చు, క్రీస్తునందు ఉంటే వారు వేరుగా ఉండడం మనం చూస్తున్నాం. हम लोग में से बहुत लोग जानते होंगे महात्मा गांधी जो साउथ अफ्रीका में थे। అదే మనలో చాలా మందికి ఎరిగే ఉంటాము మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు जो वो ऐसे क्रिश्चियन लोग से भी उनको अच्छा संबंध था। ఆ క్రైస్తవులతో కూడా ఆయనకి మంచి సాంగత్యం కలిగి ఉండేది. हाँ, और इसलिए एक बार वो चर्च में जाने के लिए वो तैयार हुए थे और वो गए थे। ఒకసారి ఆయన ఇలాగ ఒక చర్చ్ లోకి వెళ్ళాలని సిద్ధపడి చర్చ్ లోకి వెళ్ళారు. तो वो जब गए थे तो ऐसे दरवाजे में, डोर में, असेंबली हॉल का ऐसे गेट में उनको ऐसे कोई इंस्ट्रक्शन देने के लिए आया, सर दिस इज नॉट द चर्च फॉर द ब्लैक पीपल, ऐसे बोलते हुए। అయితే ఆ చర్చ్ లోకి ఎప్పుడైతే లోపలికి వెళ్ళాలనుకున్నారో నల్ల జాతి వారికి సంబంధించిన సంఘం ఇది కాదు అని బయట ఎవరో నిలబడి ఆయనకి ఇలా చెప్పారు. हाँ, ब्लैक पीपल के लिए चर्च उधर है, ये हम लोग का व्हाइट पीपल का चर्च है। ఇది నల్ల జాతుల వారికి సంఘము చర్చ్ అది వేరేగా ఉంది, ఇది కేవలం తెల్ల జాతి వారు మాత్రమే రావాలి అని ఒక వ్యక్తి చెప్పారు. हम लोग को पता होगा, अगर हम लोग महात्मा गांधी का वो बायोग्राफी, अगर हम लोग ऑटोबायोग्राफी हम लोग अगर पढ़े होंगे तो हम लोग को पता उसके बाद वो कभी चर्च में नहीं गए। అయితే మహాత్మా గాంధీ గారి గురించి ఎక్కడన్నా మీరు ఒకవేళ చదివినట్లయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఎన్నడూ కూడా చర్చ్కి వెళ్ళలేదు. हाँ, क्या हम लोग का चर्च हर एक प्रकार का आदमी के लिए ओपन है? మన సంఘము ఎటువంటి వ్యక్తికైనా సరే అది తెరవబడి ఉన్నదా? अगर वो ओपन है, अगर वो खुला है सबके लिए, सब प्रकार का आदमी के लिए, सब भाषा का आदमी के लिए, सब क्या बोलेगा फेस का वो कलर का आदमी के लिए, सब देश का आदमी के लिए, सब जाति के आदमी के लिए, हम तो वो सचमुच में बड़ा है वो। అయితే మన సంఘము అన్ని భాషల కొరకు, అన్ని జాతుల వారి కొరకు, అన్ని రంగుల వారి కొరకు, అన్ని ప్రాంతాల వారి కొరకు అని మన సంఘము తెరవబడి ఉన్నట్లయితే నిజంగా అది గొప్పదైన గది అని మనం చెప్పొచ్చు. हाँ, मुझे तो आप लोगों के बारे में, ये आंध्र प्रदेश ये असेंबली इसका बारे में इतना ज्यादा नहीं मालूम है, क्योंकि मैं कोई असेंबली गया नहीं है। लेकिन यहाँ पे, हमारे यहाँ पे कोई नेपाली असेंबलीज है, नेपाली असेंबलीज, उसमें सिर्फ नेपाली लोग ही होता है। అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంఘాన్ని సందర్శించలేదు, అక్కడ ఎలాగుంటుందో నాకు తెలియదు. కానీ ఇక్కడున్న ప్రాంతంలోని కొన్ని సంఘములు కేవలం నేపాల్ వాళ్ళు మాత్రమే వస్తారు. ऐसे एक्सक्लूसिवली नहीं है, लेकिन हम प्राय ऐसे ही देखते हैं। అయితే అలాగా ప్రత్యేకించే సంఘాలు అలా లేవు, కానీ మేము చూసే దృష్టికోణంలో అలా చూసేవారు. हाँ, दूसरा लोग उसमें शायद वो क्या बोलेगा अपने आप को नहीं जा पाता है, आई डोंट नो कैसे है, लेकिन ऐसे ही है। सारे असेंबलीज इधर का ऐसे ही है। అయితే ఇతరులు వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారనే విషయం నాకు తెలియదు, కానీ ఇక్కడ మన సంఘములు అన్ని కూడా ఇంచుమించు అలాంటి సంఘంలో ఉన్నాయి. हाँ, हम लोग जिस दिन दूसरा कोई भी डिफरेंस का आदमी को अपना यहाँ पे आने के लिए बंद किया, हमारा चर्च का दरवाजा गेट बंद हो गया, समझिए। అనుకోండి ఇలాంటి విభేదాలు ఏమైనా చూపించి ఇతరుల్ని కొంతమందిని మన సంఘంలోకి మనం ఆహ్వానించలేదు అనుకోండి, और हमारा चर्च का गेट बंद किया हमने, सोचिए हमारा प्रभु ने चर्च को जो सबसे बड़ा मिशन दिया है उसमें हम फेल है। అలాగానే మనం తలుపులు మూసినట్లయితే సంఘమునకు అతి గొప్ప ఆజ్ఞ ప్రభు ఇచ్చినారు కదా, అందులో మనం వైఫల్యమైనట్టే. वो क्या मिशन है? वो सच में विटनेसिंग, वो सुसमाचार का गवाही का मिशन चर्च को दिया है प्रभु ने। అయితే సువార్త ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలి అనే ఆజ్ఞ సంఘమునకు ప్రభు ఇచ్చారు. और हम क्या ऐसे दूसरा लोगों को ऐसे आने के लिए एक हम एनकरेज करना है, उनको बुला के लेके आना है, या फिर दूसरों को हम बाधा देना है, रोकना है? ఇతరులు మనం ఆహ్వానించి ప్రోత్సహించాలా లేదా ఇతరులు రాకుండా మనం ఆపివేయాలా? हाँ, कई बार हम लोग ऐसे दूसरों के लिए ऐसे बाधा बन जाते हैं, हम कितना सावधान रहना जरूरी है। చాలా सार्లు ఇలాగా इतరుల కొరకు మనం అడ్డంకిగా మారిపోతూ ఉంటాం. हमारा चर्च बड़ा होना चाहिए, लेकिन वो लेंथ एंड साइज में नहीं है। अभी क्रिसमस भी आने वाला है। మన సంఘము చాలా గొప్పదిగా ఉండాలంటే దాని అర్థము వైశాల్యతలో కాదు. ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది కదా. बहुत चर्चेस आदमी लोग का नजर में आएगा. అయితే ఎన్నో సంఘములుని చాలా మంది ప్రజలు చూస్తూ ఉంటారు.
अरे बाप रे वो चर्च तो कितना बड़ा है, आदमी लोग बोलेगा। అది కొంతమంది ఇలా చెప్పొచ్చు, మా చర్చి ఎంత పెద్ద చర్చి ఉందో. हाँ, लेकिन बड़ा वैसे नहीं होता है, प्रभु का नजर में वो बड़ा ऐसे नहीं होता है। అది గొప్పది అంటే దేవుని దృష్టిలో, ప్రభువు దృష్టిలోని వైశాల్యతను బట్టి కాదు. दुनिया में हम लोग 7 वंडर्स के बारे में हम लोग पढ़ते हैं। లోకములోని 7 వింతల గురించి మనం చదువుతాం కదా. प्रभु को उससे क्या है? దాని నుంచి ప్రభుకి ఏమి లభిస్తుంది? हाँ, उससे क्या मतलब है? प्रभु को उसको उसको उससे क्या मतलब है? इतना बड़ा, अरे हम लोग तो कभी कभी इतना बड़ा है ऐसे देखते हुए, अरे बाप रे, ऐसे मीन्स हम लोग क्या बोलेगा, हम लोग तो ऐसे अपना आंख को बड़ा बड़ा करके देखता है, इतना అయితే बड़ा है ऐसे। ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడిలో 7 వింతలు అంటూ ఉంటాం కదా, వాటిని చూసి ఎంత గొప్పగా ఉన్నాయని మనం చూసి ఎంతో ఆశ్చర్యచకితులం అవుతూ ఉంటాం. हाँ, हम लोग आश्चर्यचकित होकर के देखते हैं। कभी अंबानी का घर देखेगा, इतना बड़ा है अंबानी का घर, उसमें वो क्या हेलीकॉप्टर भी उतरने के लिए होगा। हाँ, అయితే అంబానీ ఇల్లు అనుకోండి, ఉదాహరణకు చూసినప్పుడు హెలికాప్టర్ కూడా దిగడానికి ప్రదేశం ఉంది అని దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యం మనకు కలుగుతుంది. प्रभु को ऐसे आश्चर्य नहीं है। కానీ ప్రభువుకి అటువంటి ఆశ్చర్యం లేదు. प्रभु को ये सबसे कोई आश्चर्य नहीं है। ప్రభుకి ఈ విషయముల ద్వారా ఆశ్చర్యం లేదు. अभी भी कितना गैलेक्सीज के बारे में साइंटिस्ट लोग अभी भी वो खोज करता है, वो लोग देखने के लिए जाता है, और वो लोग अभी भी आश्चर्य है कि गैलेक्सीज तो कितना बड़ा 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 होते जा रहा है। శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు నక్షత్రాల గురించి వారు అలాగే కనుగొంటూ అవి ఇంకా ఎన్నో ఎక్కువగా ఉన్నాయనే వాటి గురించి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. प्रभु को क्या उससे उससे कोई आश्चर्य है क्या? ప్రభు ఈ విషయాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడా? नहीं नहीं नहीं, प्रभु कोई आश्चर्य नहीं है, लेकिन प्रभु को जरूर आश्चर्य है अगर हमारा असेंबली छोटा है तो। ఇలాంటి విషయాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోవట్లేదు, కానీ మన సంఘములు గొప్పగా లేకుండా చిన్నవిగా ఉన్నట్లయితే ప్రభు ఆశ్చర్యపోతాడు. हमें बड़ा होना होगा जिसमें सब प्रकार का आदमी लोग आने के लिए एक्सेसिबल है, मतलब सब किस्म का आदमी लोगों के लिए हमारा चर्च अगर एक्सेसिबल है तो वो हमारा चर्च जरूर बड़ा है, चाहे हम 2 या 3 ही होने से भी। మనము 2-3 ఉన్నా సరే అన్ని రకముల వారు వచ్చుటకు ఆహ్వానం కలిగి ఒక సంఘంగా ఉన్నట్లయితే అది గొప్పదిగా ప్రభు దృష్టిలో ఉంటుంది. हाँ, ये प्रभु ने ये जो रूम अपना चेले लोगों के लिए चुना था, वो रूम बड़ा था। శిష్యుల కొరకు ప్రభు ఏర్పరిచిన ఈ గది గొప్పది అని మనం చూస్తున్నాం. नेक्स्ट हम लोग देखते हैं वो अपर रूम है, अपर रूम। తర్వాత పైన ఉన్న మేడ గది అని మరొక మాట మనం ఇక్కడ చూస్తున్నాం. अपर रूम मतलब वो सेकंड स्टोरी में या थर्ड स्टोरी ऐसे अपर रूम में है। మేడ గది అనగా 2వ అంతస్తు 3వ అంతస్తు అని ఒక పై గదిగా మనం వర్ణించవచ్చు. क्या हमारा असेंबली हॉल ऐसे सेकंड स्टोरी या थर्ड स्टोरी ऐसे में है क्या? అయితే మన సంఘము మనం కూడుకుంటున్న అసెంబ్లీ హాల్ ఇలాగా 2nd ఫ్లోర్ గానీ 3rd ఫ్లోర్ గానీ 3వ అంతస్తు అలాగ ఉందా? हाँ, तो हम तो ऐसे बोलने से भी हमारा कोई बहुत असेंबली से ऐसे नहीं है। మనం అలాగ మాట్లాడడానికి ప్రయత్నించిన ఎన్నో సంఘాలు అలాగా మనకు కనిపించట్లేదు. बट यहाँ पर भी हम ऐसे देखने से ये कोई बिल्डिंग का ऐसे स्टोरीज के बारे में ऐसे नहीं बोल रहा है। కూడా మనం చూసినప్పుడు ఒక భవనంలో ఉన్న అంతస్తుల గురించి అని చెప్పట్లేదు. ये अपर रूम का मतलब है, ये अपर रूम का मतलब है हम जब ऐसे देखते हैं ये ग्राउंड लेवल का ऊपर में। ఈ మేడ గది అని మనం చెప్పినప్పుడు నేల మట్టం కన్నా ఎత్తులో ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. इसका मतलब ग्राउंड लेवल का ऊपर में मतलब क्या है? ये संसार का लेवल से ऊपर का लेवल। నేల మట్టం కన్నా కొంచెం ఎత్తులో ఉంది అంటే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు? ఈ లోకానుసారమైన ఎత్తు కన్నా ఇంకొంచెం పైన ఉంది అని మనం చెప్పొచ్చు. हम लोग चर्च है प्रभु का, लेकिन हमारा लेवल का क्या ये ग्राउंड लेवल से ऊपर है? మనము ప్రభు సంఘమై ఉన్నాం కానీ లోకానుసారమైన ఈ స్థాయి కన్నా పైన మనం ఉండగలుగుతున్నామా? हमारा स्टैंडर्ड्स जो है वो ग्राउंड लेवल से ऊपर है। మన స్థాయి ఇలాగ నేల మట్టం కన్నా ఇంకొంచెం పైన ఉండగలుగుతున్నామా? हमारा मोरल वैल्यूज क्या ये ग्राउंड लेवल से ऊपर है? మన नैतिक విలువలు నేల మట్టం కన్నా కొంచెం పైన ఉండగలుగుతున్నాయా? ये संसार के लिए देखिए स्टैंडर्ड्स क्या है। झूठ बोलना पाप तो नहीं है, वो तो एकदम ये है, या तो ऐसे क्या बोलेगा ऐसे मोरल ऐसे सेक्सुअल सिंस है जो है वो ऐसे अभी इतना बड़ा पाप तो नहीं है। అయితే ఈ లోకానుసారంగా నైతిక విలువలు గాని అబద్ధములు ఆడట గాని లైంగిక పాపములు గాని ఇవన్నీ కూడా వారికి అంత గొప్ప పాపములుగా అనిపించట్లేదు వారి దృష్టిలో. ऐसे बड़ा पाप नहीं है वो तो ये ग्राउंड लेवल का स्टैंडर्ड्स है। ఇవి గొప్ప పాపములుగా వారికి అనిపించట్లేదు, ఇది సాధారణమైన స్థాయిగా వారు దాన్ని ఎంచుతున్నారు.
ये संसार का स्टैंडर्ड्स है। ఈ లోకం యొక్క స్థాయి ఎలాగున్నది? हाँ, क्या हम उससे ऊपर है? वो है अपर रूम। మనం ఆ స్థాయిని మించి పైన ఉన్నామా? అదే మేడగది అని. हाँ, हम एक दो वचन पढ़ेंगे। इब्रानियों का पत्र Hebrews chapter 10 verse 19। చూడండి, 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం. जीवते मार्ग से पवित्र स्थान में प्रवेश करने का। ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు అని మనం చూస్తున్నాం. जीवते मार्ग से पवित्र, हमारा वो स्थान जो है वो पवित्र है। पवित्रता से ये ग्राउंड लेवल का आदमी लोगों को, ये संसार का आदमी लोगों को कोई मतलब नहीं है। జీవము కలిగిన మార్గము ద్వారా పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు అనగా ఈ లోకానుసారమైన ప్రజలకి అక్కడికి చేరుకునే అవకాశం లేదు. और हम लोग हिब्रूस का 8 का 1-2 भी पढ़ेंगे। 1-2 भी చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వాక్యాల్లో కూడా మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయన. हाँ, हम यहाँ पर जो स्वर्ग पर महिमा मन के दाहिने जा बैठा है और पवित्र स्थान और उस सच्चे तंबू का सेवक बना है प्रभु। ఆయన ఎంత పరిశుద్ధుడు! ఆయన సింహాసనం మీద కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పరిశుద్ధుడు అని మనం చూస్తున్నాం. हाँ, ये हमारा जो रूम है वो अपर रूम होना चाहिए। మన మేడ గది పైనున్న గదిగా ఉండాలి. देखिए, हमारा वो पवित्र स्थान जो है वो स्वर्गों में है। మన పరిశుద్ధ స్థలము చూడండి పరలోక నివాసములో ఉందని మనం చదువుతున్నాం. हाँ, ये संसार का ये नहीं है, वो स्वर्ग में है हमारा पवित्र स्थान। ఇది లోకానుసారమైన స్థాయిలో లేదు, కానీ పరలోకమందున్న ఆ స్థాయిలో ఉన్న స్థానం మనం చూస్తున్నాం. ऊपर है, ऊपर ऊपर అన్నిటికన్నా పైన ఉన్న స్థానం అని మనం చూస్తున్నాం. हम लोग पढ़ते हैं यहाँ पे अपर रूम है, प्रभु ने अपना चेलों के लिए तैयार किया। ప్రభు తన శిష్యుల కొరకు మేడ గదిని సిద్ధపరిచారు. यहाँ नीचे का नहीं है, ग्राउंड लेवल का नहीं है। ఇక్కడ నేల మీద ఈ స్థాయిలో ఉన్న గది కాదు. और जब हम इसीलिए असेंबलीज में हम लोग जब ऐसे इकट्ठा होता है, जमा होता है प्रभु को वर्शिप करने के लिए, प्रेयर करने के लिए, या तो बाइबल क्लास के लिए, तो ऐसे फेलोशिप के लिए हम लोग जब जमा होता है, तो उसमें हमारा क्या डिग्निटी है, क्या टाइटल्स है, हमारा क्या डिग्रीज है, वो कोई मैटर नहीं करता है। అయితే ఇలాగ సంఘంగా మనం కూడుకున్నప్పుడు ప్రార్థన కొరకు అవ్వచ్చు, వాక్య ధ్యానం కొరకు అవ్వచ్చు, ఆరాధన కొరకు అవ్వచ్చు, ప్రభుతో సహవాసం చేయుటకు మనం కూడి వచ్చినప్పుడు మనం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నామో, మనకి ఎటువంటి బిరుదులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాముఖ్యతలోకి రావు. हाँ, जैसे फर्स्ट में हम लोग देख रहे थे, ये लार्ज इतना बड़ा है कि हमारा सारा डिफरेंसेस वहां पे एक हो जाता है। वो जो लेवल है, वो जो अपर लेवल है, उसमें एक हो जाता है सब। మొదటిగా మనం చూసుకున్న మాట కదా, గొప్పది అని మనం చూసుకున్నప్పుడు మన మధ్య ఉన్న విభేదాలు కానీ, మన మధ్య ఉన్న వ్యత్యాసాలన్నీ అందరం కూడా సరి సమానంగా ఆయన దృష్టిలో కనిపిస్తాం. हाँ, ये संसार का ये लेवल से ऊपर का लेवल वाला है। లోకం యొక్క స్థాయి కన్నా దానికి పైన ఉన్న స్థాయిలో మనం ఉంటుట. लेकिन बहुत बार हम लोग ऐसे देखेंगे कि ऐसे हमारा जो लेवल है कभी कभी नीचे गिर जाता है। కానీ చాలా సార్లు మన స్థాయి మనం ఇలా దిగజారిపోతూ ఉంటాం. कितना प्रभु का भक्त लोगों को परमेश्वर का वचन में भी हम लोग देखते हैं कि वो दूसरा लोगों का जैसे छल करने में या तो धोखा देने में, ऐसे उसको कभी कभी कोई प्रॉब्लम नहीं लगता है। దేవుని దాసులు కూడా చాలా సార్లు ఇతరుల వల్లే కపటము చూపించడం, మోసము చేయడానికి విషయాల్లోని వారికి పెద్దగా వ్యత్యాసము సమస్యలాగా వారికి అనిపించదు. हाँ, लेकिन देखिए, हम तो प्रभु को वचन में हम लोग देखते हैं हमारा लेवल तो हमारे लिए ऊपर होना ही है। तभी हम यहाँ पे ऐसे बोलेगा कि हमारा वो चर्च जो है वो प्रभु ने तैयार करने वाला एक चर्च है। కానీ దేవుని వాక్యము గాని మనం చూసినట్లయితే మనం సంఘం యొక్క స్థాయి అది చాలా అత్యున్నతముగా ఉండాలి. అప్పుడే ప్రభు సిద్ధపరిచిన గదిగా మన సంఘం ఉంటుంది. अब ये बात को हम लोग असेंबली पैटर्न में हम लोग देख सकते हैं, या तो हमारा व्यक्तिगत लाइफ में भी हम लोग ये बात को हम लोग देख सकते हैं। हमारा लेवल, अपना लेवल, ఈ విషయాన్ని మన సంఘ క్రమంలో మనం చూసుకోవచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనువర్తించుకోవచ్చు.
हाँ, कभी कभी इससे दूसरा लोग धोखा देते हैं तो हम भी तो उसको धोखा दे सकते हैं ना, बदला चुका सकते हैं, बदला ले सकते हैं ना। అయితే కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నట్లయితే మనం ప్రతీకారం తీర్చుకోవచ్చు, మనం కూడా మోసం చేయొచ్చు కదా. हाँ, हम कोरिन्थियंस में हम लोग पढ़ते हैं जैसे भाई भाई के ऊपर केस करता है। కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం కదా, సహోదరుడు ఇంకో సహోదరుడి మీద తప్పు మోపుచున్నాడు. हाँ, अविश्वासी लोगों के पास में केस करने के लिए जाता है, हम पढ़ते हैं। అవిశ్వాసుల దగ్గరికి ఇలాగ నింద మోపుటకు వెళ్తున్నాడు అని మనం చదువుతున్నాం. हाँ, हम देखिए वो लेवल कहाँ चला गया, वो स्टैंडर्ड्स कहाँ चला गया असेंबली का, एक चर्च का। అయితే ఒక సంఘం యొక్క స్థాయి ఎంత తగ్గిపోయిందనే విషయాలు అక్కడ మనం చూడవచ్చు. वो संसार का लेवल में आ गया, ग्राउंड लेवल में आ गया। వారు లోకంలో ఉన్న స్థాయి నేల మట్టమునకు వారు వచ్చేస్తారు. कितना जरूरी है, कितना सावधान हम रहना, चाहे वो असेंबली लेवल में हो, चाहे वो हमारा पर्सनल रीति में हो, व्यक्तिगत रीति में हो, हम सावधान रहना, हम चौकस रहना और अपना लेवल को हम हमेशा याद रखना। మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, మనం చాలా నిబ్రం కలిగి ఉండాలి. అదే మన సంఘం విషయంలో అవ్వచ్చు, మన వ్యక్తిగత జీవితం విషయంలో అవ్వచ్చు, మనం ఏ స్థాయిలో ఉన్నామనే విషయం మీద మనం జాగ్రత్త కలిగి ఉండాలి. और थर्ड हम लोग देखते हैं ये रूम के बारे में कि ये रूम जो है वो सजी सजाई है, यानी कि फर्निश्ड। ఈ గది గురించి మనము మరొక మాట చూసుకోవచ్చు, అది చక్కగా అలంకరించబడింది అని ఒక మాటలో చెప్పొచ్చు. ये सजी सजाई एकदम सजाया हुआ, एकदम अच्छा सुंदर। సామాగ్రి గల గది అనగా ఇది అలంకరించబడిన ఒక గదిగా మనం చెప్పొచ్చు. हाँ, अलंकृत। हाँ, प्रभु को धन्यवाद, ये वचन ठीक होगा, अलंकृत, एकदम अलंकृत, वो सजाया हुआ। हाँ, చక్కగా అలంకరించబడిన ఒక గదిగా మనం దాన్ని చెప్పవచ్చు. बहुत सारा चर्च हॉल जो है ये दिसंबर से ज्यादा दूसरा कोई महीना में नहीं सजाया जाता है, हम लोग को मालूम होगा। మనందరికీ తెలుసు ఎన్నో సంఘములు ఎన్నో చర్చిలు డిసెంబర్ తప్ప మరి ఏ నెలలో కూడా ఇలా అలంకరింపబడవు. हम लोग अभी ये महीना में है, बहुत सारा चर्च को लाइट से सजाएगा, फूल से सजाएगा, क्या क्या ऐसे सजाएगा, स्टार से सजाएगा, और क्या 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 चाहिए सजाने के लिए। ఈ నెలలో గాని మనం చూసినట్లయితే ఎన్నో సంఘాలు ఎన్నో చర్చిలు వారు లైటింగ్లు పెడుతూ ఉంటారు, ఎన్నో పువ్వులు పెడుతుంటారు, స్టార్స్ కనబడుతుంటాయి, చాలా వివిధ రకములుగా వారు దాన్ని అలంకరిస్తుంటారు. तो ये सब ऐसे सजाए हुआ देखने से कभी कभी कोई कोई जगह में कंपटीशन भी होगा शायद कि ये जगह में सबसे ब्यूटीफुल चर्च कौन सा है। అయితే ఇలాగ వారు చేస్తున్నప్పుడు ఈ నెలలోని కొన్నిసార్లు ప్రస్తుత సమయంలోని ఏ చర్చ అంత అందంగా ఉందని కూడా వారు పోటీలు పడవచ్చేమో. हाँ हाँ, कभी कभी हम यहाँ पे देखता है दुर्गा पूजा होता है यहाँ वेस्ट बंगाल में, तो ये दुर्गा पूजा का जो ये फेस्टिवल में ऐसे एक एक जगह में वो जो पूजा का मंडप बोलते हैं, स्टेज जो बनाते हैं वो लोग, वो पूरा मूर्ति के साथ में, तो उसमें कंपटीशन होता है किसका वाला सबसे सुंदर है। అయితే వెస్ట్ బెంగాల్ లోని దుర్గా పూజ ఎక్కువగా వారు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి పూజలు వారు చేసినప్పుడు ఎన్నో స్టేజ్లు నిర్మిస్తూ ఉంటారు. స్టేజ్లు ఎంత అలంకరించి ఎవరి స్టేజ్ గొప్పగా కనిపిస్తుందని వారి మధ్యలో ఒక పోటీ ఉంటుంది. और उसमें डिस्ट्रिक्ट लेवल में ऐसे कंपटीशन होते हुए वो वहाँ का सबसे सुंदर वो स्टेज को वो ऐसे सरकार का तरफ से ऐसे इनाम भी मिलता है, पुरस्कार मिलता है। జిల్లా స్థాయిలో వారికి పోటీలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా చక్కగా అలంకృతమైన ఒక స్టేజ్ కి వారు ఇలాగేమైనా బహుమతులు ఇస్తూ ఉంటారు. हम सोचेंगे थोड़ा सा ये आप लोग शायद वेस्ट बंगाल को तो चर्चेस तो आप लोग सब नहीं जानते होंगे, लेकिन आंध्र प्रदेश का असेंबलीज को तो आप लोग जानते हैं, सबसे सुंदर वाला असेंबलीज कौन सा होगा। అయితే వెస్ట్ బెంగాల్ ఉన్న సంఘం గురించి మీకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంఘములు అసెంబ్లీ హాల్స్ మీకు తెలుసు కదా, అన్నిటికన్నా చక్కగా ఉన్న అసెంబ్లీ హాల్స్ ఎక్కడ ఉంటాయి? कौन सा होगा? ఎక్కడ ఉంటాయి? ఏవి ఉంటాయి? सुंदर एकदम देखने में, हाँ, सबका आंख को अच्छा लगने वाला। అయితే చర్చిని చూసినప్పుడు అబ్బా ఎంత చక్కగా ఉంది అని మన కళ్ళకి అలాగా అనిపించాలి. हम तो ऐसे ऐसे नहीं देखते हैं। एक्चुअली में प्रभु यीशु मसीह यहाँ पे सजी सजाई ऐसे सुंदर ऐसे, या तो ऐसे वो बोल रहे फर्निश्ड है, ये इसका मतलब क्या है एक्चुअली में? అయితే వాస్తవానికి ఇలాగ ఒక సామాగ్రి గల గది అని ప్రభు చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? एक चर्च कैसे इतना सुंदर होगा? ఒక సంఘము ఇంత సుందరంగా ఎలా ఉండగలదు?
जब हम ओल्ड टेस्टामेंट में देखने पुराना नियम में हम लोग ऐसे देखते हैं, वो तो ऐसे सुंदर देखने के लिए असल में नहीं था, क्योंकि हम लोग पढ़ते हैं बकरी का जो स्किन है वो सबसे ऐसे वो पवित्र स्थान को बनाया जाता था। అయితే పాత నిబంధనలు గాని మందిరం గాని పరిశుద్ధ స్థలం మనం చూసినప్పుడు అంత సుందరంగా అనిపించింది. ఎందుకంటే మేక చర్మం గాని ఇవన్నీ కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి. आदमी लोग का आंख में देखने के लिए वो सुंदर नहीं है, वो सुंदरता परमेश्वर का आंख में होना पड़ेगा। మనుషులు దృష్టిలో చూసినప్పుడు అది అందంగా కనిపించదు, కానీ అది దేవుని దృష్టిలోని అది సౌందర్యంగా ఉండాలి. वो परमेश्वर का आंख में वो सुंदर कैसे होगा? దేవుని దృష్టిలోని అది సౌందర్యంగా ఎలాగ ఉండగలుగుతుంది? जब वो परमेश्वर का बेटा प्रभु यीशु मसीह को उसका सही स्थान मिलेगा। ఎప్పుడైతే ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సరైన స్థానం మనం ఇవ్వగలమో అప్పుడు ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. उसको उसका सही स्थान, उसका सही जगह मिलेगा कोई भी चर्च में, तब वो असेंबली सचमुच में सुंदर है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకు తగిన స్థానం ఎప్పుడైతే ఇస్తామో ఆ సంఘము అప్పుడు ఇలాగా సామగ్రి కలిగినదా చక్కదిగా ఉంటుంది. हाँ, हम लोग रेवलेशन प्रकाशित वाक्य रेवलेशन का किताब में हम लोग जब देखने से लौदीकिया का असेंबली को हम लोग देखते हैं, वहां पे वो चर्च से बाहर है प्रभु यीशु मसीह। ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘం గురించి మనం చూస్తున్నాం కదా, సంఘమునకు బయట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. 3:20 में हम लोग पढ़ते हैं, हम लोग वहां पे पढ़ते हैं। आइए చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యం మనం చూద్దాం. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. हम यहाँ पे पढ़ते हैं ये चर्च का बाहर है प्रभु यीशु। ఆ సంఘమునకు బయట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. हाँ, ये चर्च का सुंदरता कैसे है हम लोग 17-18 में पढ़ता है, लेकिन हम 18 को पढ़ेंगे। 18 ఈ సంఘం గురించి వివరములు 17-18 వాక్యాలు మనం చూసుకుంటాం, కానీ ప్రాముఖ్యంగా 18వ వాక్యం మనం చూద్దాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటిమి వేయబడిన బంగారమును నీ దినముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. हाँ, हम पढ़ते हैं यहाँ पे इनका पास ना सोना है, इनका पास ना कपड़ा है, और इनका पास ना आंख में देखने के लिए दृष्टि है। అయితే వీరి దగ్గర బంగారం లేదు, వస్త్రములు లేవు, కన్నులకు కాటుక లేదు మనం చూస్తున్నాం. ये लोग धनी भी नहीं है, ये लोग कपड़ा से भी नंगा है, अपना शरीर से नंगा है, और उसका आंख भी अंधा है। वो लोग వీరి అంత ధనవంతులు కాదు, వారు వస్త్రధారణ కూడా సరిగా లేదు, వారి కంటి చూపు కూడా సరిగా లేదని మనం చూస్తున్నాం. बिना कपड़ा का कोई अच्छा नहीं लगेगा। వస్త్రము లేకుండా ఎవరు కూడా చక్కగా కనిపించరు కదా. धन संपत्ति नहीं है, अच्छा नहीं लगेगा। ధనము లేనట్లయితే సరిగా కనిపించరు. और असल में वहां पे हम लोग सोना पढ़ते हैं। सोना असल में सोना हमारा प्रभु यीशु मसीह का महिमा का, उसका ईश्वरत्व का, उसका हमारा प्रभु यीशु मसीह का परमेश्वरत्व का चिन्ह है वो। అక్కడ బంగారం అని చెప్పేటప్పుడు వాస్తవానికి బంగారం కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ, ఆయన దైవత్వం యొక్క స్వభావము సందర్శించడానికి మనం చూస్తున్నాం. और वो कपड़ा भी हमारा प्रभु यीशु मसीह का महिमा का चिन्ह है वो। ఆ వస్త్రములు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమకు సాదృశ్యంగా ఉన్నాయి. हाँ, हम ऐसे देखने से सच में प्रभु यीशु मसीह को उसका जगह नहीं है वो चर्च में, वो चर्च कभी सुंदर नहीं है। నిజంగా ఆ సంఘములోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వాల్సిన స్థానం గాని ఇవ్వలేనట్లయితే ఆ సంఘము సామగ్రి గలిదిగా సుందరంగా మనకు కనిపించదు. क्या हमारा चर्च में प्रभु यीशु मसीह को वो आदर, वो सम्मान, वो महिमा हमारा बीच में है क्या? మన సంఘములోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వగలుగుతున్నామా? व्यक्तिगत रीति में क्या मेरा जीवन में मेरा प्रभु यीशु मसीह का वो जगह, वो स्थान, वो महिमा, वो गौरव उनको है क्या? వ్యక్తిగతంగా నా జీవితంలో ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానము, ప్రభువుకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత నేను ఇవ్వగలుగుతున్నానా? हम मत्ती का सुसमाचार 18:20 में हम लोग पढ़ रहे थे, जहां 2 या 2 से अधिक लोग मेरे नाम में इकट्ठा होते हैं। మత్తయి సువార్త 18:20 వాక్యంలో చూసుకున్నాం కదా, ఎక్కడ 2-3 నా నామం ముందు కూడుకుందరో, मेरे नाम में, నా నామమందు అని ప్రభు చెప్తున్నారు. अगर वो नहीं है तो वो चर्च भी नहीं है.
ఆయన నామము ఆయన గాని అక్కడ లేనట్లయితే ఆ సంఘము లేనట్లే. हम लोग देखने से सच में हम लोग एक दिन विश्वासी लोगों के बारे में हम लोग पढ़ने से सच में हम लोग प्रभु यीशु मसीह को ग्रहण करना है, स्वीकार करना है, उद्धार पाना है। उद्धार पाने से एक दिन ये संसार को छोड़ के जाने से हम कहाँ पे होगा? అయితే విశ్వాసుల గురించి మనము అధ్యయనం చేసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాము, రక్షణ పొందుతున్నాము. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? हाँ, सुसमाचार हम लोग प्रचार करते हैं, आदमी लोग कहाँ जाने के लिए? సువార్త మనం ప్రకటించినప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి, చేరుకోవాలనే ఉద్దేశంతో మనం సువార్త ప్రకటిస్తాం. स्वर्ग में जाने के लिए ना? పరలోకంలోకి వెళ్ళాలని చెప్తాం కదా. हाँ, स्वर्ग में जाने के लिए है क्या? పరలోకంలోకి వెళ్ళుటకు అని మనం చెప్తున్నామా? हम विश्वासी लोग अगर ऐसे बात करने से स्वर्ग में जाना हमारा बड़ा ये नहीं है, हम कभी ऐसे नहीं पढ़ते हम लोग स्वर्ग में जाएगा, ऐसे हम लोग नहीं पढ़ते बाइबल में। అయితే విశ్వాసులైన మనము మాట్లాడుతున్నప్పుడు పరలోకముకు వెళ్ళుట ఇది చాలా గొప్పది అని దాని గురించి మనం ఎక్కడ చదవట్లేదు. ऐसे पढ़ते हैं क्या बाइबल में हम लोग स्वर्ग में जाएगा? అలాగే మనం చదువుతున్నామా బైబిల్లో పరలోకం వెళ్ళుట గురించి? नहीं है, हम लोग पढ़ते हैं हम प्रभु के पास जाएगा। మనము ప్రభు యొద్దకు వెళ్తామని మనం చదువుతున్నాం. क्योंकि जहाँ प्रभु नहीं है वो स्वर्ग तो स्वर्ग भी नहीं है, ठीक है? ఎందుకంటే ప్రభువు లేని ప్రాంతంలో అది పరలోకం అనే సరే, ప్రభువు లేకపోతే అది పరలోకమే కాదు. वो स्वर्ग स्वर्ग भी नहीं है, वो क्या क्या होगा? वो अगर सोचिए हम तो गया वहां पे सब कुछ है, मेरा प्रभु यीशु नहीं है, क्या होगा? क्या फर्क है? ఒకసారి ఊహించండి, పరలోకమునకు వెళ్ళాము, అక్కడ అన్ని కూడా మనకు లభిస్తున్నాయి కానీ మన ప్రభు కనిపించలేనట్లయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? वो स्वर्ग स्वर्ग इसीलिए है क्योंकि वहां पे मेरा प्रभु यीशु मसीह है। నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు కనుక అది పరలోకముగా మనం చెప్తున్నాం. वो स्वर्ग इतना सुंदर है, सजा सजाया है, बड़ा है, अच्छा है, सब कुछ। क्यों? क्योंकि हमारा प्रभु यीशु मसीह वहां पे है। పరలోకము ఎంతో గొప్పగా, ఎంతో సుందరంగా, ఎంతో అలంకరించబడినగా ఉంటుంది, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ నివాసం చేయుచున్నారు. आज हमारा चर्चेस में भी, हमारा असेंबलीज में भी हम थोड़ा सा देखना है, या तो हमारा जीवन में भी हम थोड़ा सा देखना है, क्या हमारा प्रभु यीशु मसीह को वैसे जगह मिला है यहाँ पे जैसा परमेश्वर पिता ने उनको स्वर्ग में दिया है? అయితే ఈ రోజుల్లో మన సంఘములో గాని, మన వ్యక్తిగత జీవితాన్ని గాని మనం పరీక్షించి చూసుకోవాలి. పరలోకమందు తండ్రి కుమారుడికి ఎటువంటి స్థానం ఇచ్చారో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అటువంటి స్థానము మన సంఘంలో, మన జీవితంలో మనం ఇవ్వగలుగుతున్నామా? हाँ, हम प्रभु यीशु मसीह का वो स्थान, स्वर्ग में वो स्थान के बारे में जो परमेश्वर पिता ने उनको दिया, फिलिपियों का पत्री 2 अध्याय में हम 9, 10, 11 में पढ़ते हैं। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వాక్యంలో తండ్రి కుమారుడికి పరలోకమందు ఇచ్చిన స్థానం గురించి అక్కడ మనం इसलिए చదువుతున్నాం. परमेश्वर ने भी उसको अति महान किया, बहुत बड़ा किया। దేవుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతో గొప్ప చేసినట్లుగా మనం చూస్తున్నాం. उसको वो नाम दिया जो सब नामों से बड़ा है। అన్ని నామముల కంటే పై నామము ఆయనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. सब लोग प्रभु यीशु मसीह के सामने घुटने टेके, ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళు ఉన్నారు. और पिता परमेश्वर की महिमा के लिए वो यीशु का नाम को स्वीकार करे, अंगीकार करे। కదా తండ్రి అయిన దేవుని నామము మహిమ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి నాలుకతో వారు ఒప్పుకుంటారు. वो महिमा परमेश्वर ने स्वर्ग में यीशु मसीह को दिया है। పరలోకమందు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అటువంటి మహిమ తండ్రి అనుగ్రహించారు. इसलिए वो स्वर्ग इतना सुंदर है। అందుకే పరలోకము అంత సుందరముగా ఉంది. हमारा चर्च सुंदर है మన సంఘం కూడా అలా ఉండాలి. क्या? हमारा जीवन सुंदर है? మన జీవితం అలా ఉందా? परमेश्वर के लिए, आदमी लोग के लिए नहीं, परमेश्वर के लिए। మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు అది అలాగుందా? परमेश्वर के लिए क्या वो सुंदर है देखने में? अगर वो सुंदर होना है तो प्रभु यीशु मसीह को परमेश्वर ने कैसे महिमा दिया है, वैसे महिमा हमारा चर्च में हमारा प्रभु यीशु मसीह को मिलना, मेरे जीवन में मेरा प्रभु यीशु मसीह को मिलना जरूरी है। అయితే దేవుని దృష్టిలోని మన సంఘము ఎంతో సుందరంగా, ఎంతో ప్రీతికరంగా ఆయనకు అనిపించాలంటే మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ స్థానం ఇచ్చారో మన జీవితంలోని, మన సంఘం విషయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ స్థానం మనం ఇవ్వగలగాలి. वो है प्रभु यीशु मसीह ने अपना चेला लोगों के लिए दिया, वो रूम दिया। ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల కొరకు సిద్ధపరిచిన మేడగది. आज हम अपना बीच में अपना संगति को, अपना फेलोशिप, अपना चर्च को हमें देखना, संभालना कितना जरूरी है, जो कि एक बड़ी सजी सजाई और ऐसे ऊपर का वो अपर रूम होना जरूरी है.
అయితే ఈ రోజు మన సంఘములు కూడా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. అది కూడా ఎంతో సామాగ్రి గలదిగా, ఎంతో గొప్పదిగా, మేడగదిగా అది ఉండాలి. और जब हम अपना चर्च का बात को देखते हैं, हमारा चर्च के बारे में सिर्फ नहीं है, हमारा व्यक्तिगत लाइफ के बारे में भी है ये। ఈ మాటలు కేవలం మన సంఘం గురించి మాత్రమే కాదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం అనువర్తించుకోవాలి. ये ऊपर का लेवल का होना जरूरी है. ఇది మేడగది లేదా పై స్థాయిలో ఉండటం ఎంతో అవసరం. ये इतना अच्छा डेकोरेटेड, सुंदर, ब्यूटीफुल ऐसे होना जरूरी है. ఇది సామాగ్రి గలదిగా, ఎంతో అలంకరింపబడినదిగా ఉండుట ఎంతో అవసరం. और ये बड़ा भी होना जरूरी है. ఇది చాలా గొప్పదిగా ఉండుట కూడా ఎంతో అవసరం. लेकिन ये सब कुछ आदमी लोगों का नजर में नहीं है, आदमी लोग का देखने में नहीं है, परमेश्वर का देखने में. కానీ ఇవన్నీ కూడా మానవీయుల యొక్క దృష్టితో కాదు, కానీ దేవుని దృష్టిలో అలా ఉండాలని మనం చూస్తున్నాం. परमेश्वर हम सबको आशीष करे, सहायता करे कि हमारा चर्चेस भी वैसे होने के लिए, अब ये दिसंबर का ऐसे बड़ा ऐसे ग्लोरी के लिए नहीं है, लेकिन परमेश्वर का नजर में ग्लोरी के लिए हमारा चर्चेस, हमारा पर्सनल लाइफ भी हमारा परमेश्वर का नजर में ऐसे ही बड़ा सजी सजाई और अपर रूम वाला हो पाए. డిసెంబర్ కదా అని సంఘములు ఎంత అలంకరించబడి మనకు కనిపిస్తున్నాయి, అలా కాదు, కానీ దేవుని దృష్టిలోని మన సంఘము గాని, మన వ్యక్తిగత జీవితం గాని ఇలాగ అత్యున్నతమైన స్థాయిలో ఉండలాగిన దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. परमेश्वर हम सबको ये वचन से आशीष करे. దేవుడు మనందరికీ వాక్యం ద్వారా మనం దీవించను గాక. प्रभु का नाम का महिमा हो. आप सबको धन्यवाद. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు తన దాసుని ఆత్మచేత బలపరిచి మనకిచ్చిన సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. వాక్యం అందించిన దేవుని సేవకులు తాదేవుడు గారికి, అనువాదం చేసిన महिमा कुमार गारी की मन तरफना प्रभु नाम ब्रदर बहुत धन्यवाद है आपका. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పెద్దలు యోహాన్ అంకుల్ ఉన్నారు. ఈ యోహాన్ అంకుల్ ముగింపు ప్రార్థన చేస్తారు. అమెరికా నుంచి అంకుల్ అన్మ్యూట్ అవ్వండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధ ప్రభువా, దయగల నాయన, మీ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము సజీవమై ఉంది. ఇదిగో నాయన, మీ వాక్యమును అంగీకరించిన వారు జీవపు వెలుగులో జీవిస్తూ ఉన్నారు. ఇదిగో నాయన, ఈ కదిరి సంఘము ద్వారా సజీవమైన వాక్యాన్ని ఇప్పటి వరకు సజీవులుగా ఉన్న మాతో నాయన మీరు మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మా ప్రియుడు డంగ్ గారిని మీరు బలపరిచారు. ఇదిగో నాయన, మరి అప్పర్ హౌస్ ని సాదృశ్యంగా తీసుకొని మరి మేము నాయన మా జీవితము, మా ఉద్దేశాలు పరలోక సంబంధమైనవిగా ఉండాలని మాతో మాట్లాడారు. మేము పైవారుగా ఉండాలని మీరు కోరుచూ ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు. అవునాయన, నేటి దినాల్లో మనుషులందరూ భూలోక సంబంధమైన వాటిని వెతుకుచుండగా మరి మేము విశ్వాసం ఇచ్చిన మమ్మల్ని పరలోక సంబంధమైన వాటి వరకు ఎదురు చూసేవారిగా చేయుచున్నందుకై వందనాలు నాయన. మరి వాక్యం అందించిన మీ దాసుని, అలాగే ట్రాన్స్లేట్ చేసిన మీ బిడ్డను కూడా ఇంకను బలపరచండి. ఇలాగూ మీ వాక్య పరిచర్లో మీ దాసును బలముగా వాడుకొని మరి ఏడుకుంటున్నా. కదిరిలో ఉన్న సంఘాన్ని కూడా బహుగా బలపరచండి. ఈ జూమ్ యాప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఇదిగో నాయన, ఇలాగూ మానక మీ వాక్యాన్ని ప్రతిదినము ప్రకటింపబడుచు ఉండగా మరి అనేక మంది విశ్వాసులకు, వాక్యం విని వారందరికీ నాయన ఆత్మ సంబంధమైన మేలులు కలుగు చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని కూడా బహుగా బలపరచమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఇంతవరకు మీరు చేసిన ఉపకారాలకు వందనాలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా వాక్యం అందించిన మీ దాసునికి
మీ శక్తిని బలమును అనుగ్రహించి ఇంకా రాబో దినాల్లో బలముగా వాడబడినట్లు కృపజూపమని మాతో ఉండు. క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. అందరికి వందనాలయ్యా.